వెల్కమ్ టు మెగా కిచెన్. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ విలంబరి పూలతో మీ ముందుకు వచ్చేసాను. ఈ విలంబరి పూలని మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? లేదా అయితే వెంటనే దీని మేకింగ్ ప్రాసెస్ని మీరు కూడా చూసి చకచకా నేర్చేసుకోండి. ఈ రెసిపీని చేయడం చాలా ఈజీ, అలాగే ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మనం హ్యాపీగా ఒకేసారి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్ని మనము స్టార్ట్ చేసేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ విలంబరి పూల కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి, ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఈ షుగర్ అంతా ములిగేంత వరకు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఈ పంచదార మునిగేంత వరకు సరిపోతుంది. ఈ పంచదార ఇలా కరుగుతూ ఉంటుంది. దీనిలోపు పక్కన పెట్టుకొని మనం వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 4 కప్స్ వరకు మైదాని యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో మైదాని యాడ్ చేసుకున్నాం. 4 కప్స్ వరకు మైదా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం గోరువెచ్చని నెయ్యిని ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ వేసుకున్న తర్వాత ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కమ్మదనం వస్తుంది, అలాగే మనకి గుల్లగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ. సో దానికోసం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పంచదార ఆల్రెడీ మనం కరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పంచదార వాటర్ని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని ఒకేసారి యాడ్ చేసేసుకోకండి. ఇలా కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు. చూసారా, ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకున్నాం కదా. పంచదార వాటర్ని ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి కొద్దిగా వాటర్ పడుతుంది, ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు. ఇలా మొత్తం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసుకొని ఎంతవరకు వాటర్ అవసరమైతే అంత వాటర్ని ఇలా కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలి. దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అది మరి గట్టిగా కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం ఈ పిండి అంతటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చక్కగా కలిపేసుకుందాం. చూసారా, బాగా రెడీ అయిపోయింది కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీనిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందాం. ఎక్కువసేపు ఏమీ అవసరం ఉండదు. ఇలా ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకున్న తర్వాత తీసుకొని ఒక్కసారి మళ్ళీ దీన్ని బాగా కలపండి. ఇలా మొత్తం అంతా ఒకసారి ఈ చపాతీ ముద్దని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇలా పిండి ముద్దను తీసుకొని మనం ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. బాగా పెద్ద పెద్ద చపాతీలాగా కాకుండా కొంచెం చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని చిన్నగానే చేసుకోండి. మనకి బాగా పెద్దగా ఉంటే తినడానికి అంత కంఫర్ట్నెస్ ఉండదు. ఇలా చిన్నగా ఉంటే కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా తినచ్చు మనం. సో ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. దీన్ని మందంగా ప్రిపేర్ చేసుకోకూడదు, ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిన తర్వాత నేను ఇందులో చూపించిన విధంగా చాకుతో ఇలాగా మనం ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ అంతా ఉంచేసి మధ్యలో వరకే ఇలా దగ్గరగా కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా కట్ అవ్వాలి. కింద వరకు లైట్గా పై వరకే మాత్రమే కాకుండా ఇలా కింద వరకు పూర్తిగా ఇలా కట్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మనం మొత్తం చపాతీ చివరి వరకు కూడా ఇదే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు రోల్ చేసుకుందాం. మీకు చూపిస్తున్నాను ఎలా రోల్ చేసుకోవాలో. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా దీన్ని మొత్తాన్ని రోల్ చేసేసుకోవాలి. మనకు లేయర్స్ చూసారా కట్ చేసుకునేవి ఎలా కనిపిస్తున్నాయో, ఇలా సైడ్స్ ఏమీ ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత మనకి చివర చిన్నగా ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా సాగదీసి ఈ చివర దీంతో కలుపుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి సైడ్స్. దానివల్ల మనకి ఈ లేయర్స్ అన్నీ ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న విలంబరి పూలన్నిటినీ కూడా ఇందులో వేసి వేయించేసుకుందాం. ఇలాగ ఆయిల్లో మనం ఇందులో షుగర్ యాడ్ చేసిన వల్ల
ఈ స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. నార్మల్ హాట్ ఐటమ్స్ అయితే కొంచెం మనకి వేగడానికి టైం పడుతుంది. స్వీట్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా తొందరగా వేగిపోతాయి. మనం రెగ్యులర్గా స్నాక్స్ నార్మల్ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్సే చేసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేయండి. పిల్లలకు కూడా ఇలాంటి టేస్ట్లు కూడా అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇలాంటివి చేసుకోవడం కొంచెం తగ్గింది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని తినేసేయండి. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకున్న హెవీ స్వీట్గా ఉండదు, లైట్గా ఉంటుంది స్వీటు. సో మనకి కంఫర్ట్గా ఎక్కువ కూడా తినేసేయచ్చు హ్యాపీగా. మనకి ఎక్కువ మరీ స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ స్వీట్నెస్ తినలేం కదా, అలా కాకుండా లైట్ స్వీట్నెస్ కాబట్టి చాలా హ్యాపీగా ఈజీగా తినేసేయచ్చు. చూసారా, ఇలా వేగిపోయినాయి కదా, ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన వీటన్నిటిని తీసుకొని రిమైనింగ్ వాటిని కూడా చక్కగా ఇలా వేయించేసుకోండి. వీటిని కూడా రెండు వైపులా ఈ తెలుపుదనం ఏమీ లేకుండా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని వీటన్నిటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విలంబరి పూలు ఇలా మనం చేసుకున్నవన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని వేయించేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా మీరు కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.